ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ముక్కుసూటిగా మాట్లాడటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఆర్జేవీకి కొత్తేమీ కాదు. అందరూ ఒకలా ఆలోచిస్తే ఆర్జేవీ మరోలా ఆలోచిస్తారని చాలా మంది అంటుంటారు. అయితే ఎప్పుడూ ఏదో ఒక వివాదంలోకి దూరే ఆయన తాజాగా మరోసారి సెన్సేషనల్ కమెంట్స్ చేశారు. ఏకంగా సెన్సార్ బోర్డు తీరును తప్పుబడుతూ ప్రశ్నించారు. ఆర్జేవీ సెన్సార్ బోర్డుపై చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటనేవి తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చూడండి. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ బోర్డు తీరును తప్పుబడుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా ఓ పాడ్కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన ఈ విధంగా స్పందించారు. సినిమాల్లో బూతులు ఉండకూడదని చాలా మంది వాదిస్తుంటారు. సెన్సార్ బోర్డు సైతం పలు నిబంధనలు విధిస్తోంది. కేవలం సినిమాల్లో మాత్రమే ఇదంతా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వాటిలో ఫోన్ వీడియోలతో పాటు హింసాత్మక దృశ్యాలను కూడా ఎంతో సులువుగా చూసేస్తున్నారు. అలాంటప్పుడు ప్రేక్షకులకు వినోదం కోసం తీసే సినిమాల్లో ఇది ఉండొద్దు, అది చూపించొద్దు అనటం ఎంతవరకు కరెక్ట్? ఇది సమంజసమేనా? ఫోన్లో చూస్తే తప్పులేనిది పెద్ద తెరపై బూతులు చూస్తే తప్పేంటి? ఇలాంటి ఆంక్షలు పెట్టడం నిజంగా అర్థం లేని పని. అసలు ఏ నాలెడ్జ్ లేని 5 సభ్యులు కోట్ల మంది కోరుకునే ఎంటర్టైన్మెంట్ ను ఎలా డిసైడ్ చేస్తారు? సెన్సార్ బోర్డు అనేది ఎక్స్పైర్ అయిపోయింది. అదొక స్టూపిడ్ థింగ్ అంటూ సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది. ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ ఒక్కోరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు రామ్ గోపాల్ వర్మకు సపోర్ట్ గా మాట్లాడుతుంటే, అంటే ఆర్జీవీ చెప్పినట్లుగా సీక్రెట్ గా చూసే ఫోన్ ను 70mm స్క్రీన్ పై చూస్తూ ఎంజాయ్ చేయాలా? ఇలా చేస్తే పిల్లలు చెడిపోరా అంటూ మరికొందరు రాసుకొస్తున్నారు. సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ చేసిన ఈ విధమైన వ్యాఖ్యలపై మీరెలా స్పందిస్తారు? కమెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.